హలో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ షార్ట్స్ చూసి లాంగ్ వీడియోలోకి వచ్చి ఉంటే అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో ఎన్నో హోమ్ టూర్స్ ఉన్నట్టుగా ఇది మా మ్యాంగో గార్డెన్ టూర్ అనమాట. సో మా మామిడి తోట చూసేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఒక చిన్న బటనే, దానివల్ల మాకు ఎంతో సపోర్ట్ వస్తుంది అనమాట. ఇది మా తోట ఎంట్రన్స్. గేట్లోంచి లోపలికి వస్తే ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా రైట్ సైడ్కి మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయన్నమాట. ఇలానే లెఫ్ట్కి వెళ్దాం, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇది మామిడి తోటే అయినా ఎక్కువ మొత్తంలో మామిడి చెట్లు ఉన్న ఏదో బార్డర్స్ అంటే సైడ్స్లో మాత్రం వేరు వేరు చెట్లు కూడా పెట్టామన్నమాట. ఎందుకంటే వాటర్ సప్లై బాగుంది మాకు. సో మంచిగా చెట్లు కూడా ఇంకా డిఫరెంట్ చెట్లు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. ఇది వచ్చేసి మేడి చెట్టు. మేడి పండ్లు అందరికీ తెలిసే ఉంటాయి. ఇది మేడి చెట్టు అనమాట. అన్నీ పచ్చి కాయలు, మేడికాయలు. ఇవి ఇంకా పండ్లు కాలేదు. చూస్తున్నారు కదా, నేనైతే మేడి చెట్టు ఇంతకుముందు ఎప్పుడో చదువుకునే రోజుల్లో చూసి ఉన్నిన్న తర్వాత ఇప్పుడు చూస్తున్నా అనమాట. యాక్చువల్లీ ఈ చెట్లు మా తోటలో ఈ మేడి చెట్లు పెట్టినప్పుడు మేము లేము, ఇంటి దగ్గర కోయట్లో నిన్నాము. అక్కడ ఒక మేడి చెట్టు, ఇక్కడ కూడా ఇంకొక మేడి చెట్టు ఉంది. రెండింట్లోనూ కాయలు ఉన్నాయి, కాకపోతే రెండింటిలోనూ పచ్చి కాయలే ఉన్నాయన్నమాట, ఇంకా పండ్లు కాలేదు. సో ఇంక ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక బుజ్జి చెట్టు. సో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. ఇది ఇంకా చిన్న చెట్టు కాబట్టి దీంట్లో కాయలు అలా ఏం లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, తోట చుట్టూ ఫెన్సింగ్ వేసేసి స్టార్టింగ్లో గేట్ పెట్టారనమాట తోటకి. సో ఇది ఈ కొబ్బరి చెట్లు కూడా రీసెంట్గా నాటినవే, అందుకే ఇంకా పెద్దగా అవ్వలేదు. సో ఇక్కడ నిమ్మ చెట్లు డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక నిమ్మ చెట్టు, దీని తర్వాత మళ్ళీ కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా. అలా లైన్గా కొబ్బరి చెట్లు, ఒక కొబ్బరి చెట్టు తర్వాత ఒక నిమ్మ చెట్టు, తర్వాత మళ్ళీ కొబ్బరి చెట్టు, ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది తోట మొత్తము లైన్స్గా ఎంత బాగా కనబడుతున్నాయో కదా చెట్లు కూడా. సో మనం ఇలానే తోట మొత్తం చూస్తూ వెళ్దాం. అన్నీ పెద్ద చెట్లు, అంటే ఈ చెట్లు చాలా సంవత్సరాలు అన్నమాట. ఈ మధ్యలో ఉన్న చిన్న చెట్లు ఏంటి అంటే ఏవైనా ఎక్కువ ఏజ్ అయిపోయి చెట్టు చనిపోతే సో దాన్ని తీసి మళ్ళీ కొత్త చెట్లు నాటుతారనమాట. సో అది అన్నమాట ఈ చిన్న చెట్లు, అందుకే మధ్యలో ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద చెట్టు, ఇది విస్తరించింది ఈ రౌండ్ మొత్తం. అస్సలు ఎంత చల్లగా ఎంత నీడగా ఉంటుందో ఒక్కొక్క చెట్టు కింద మొత్తం ఇలా నీడగా. సో ఇలానే వెళ్దాం. చూడండి అసలు ఎంత బాగుందో కదా, లైన్స్గా. మనం ఏదో స్టూడెంట్స్ స్ట్రైట్గా నిలబడండి, క్యూలో ఉండండి, లైన్లో ఉండండి, అలా డిసిప్లైన్గా ఉన్నట్టు చెట్లు కూడా చాలా డిసిప్లైన్డ్గా లైన్స్ ఉన్నాయన్నమాట. ఇలానే ముందుకు వెళ్దాం. చాలా పెద్దగా ఉంటుంది తోట. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళాలంటే అసలు నడవలేము. ఇది మొత్తం ఇలా మట్టిలో నడవాలంటే చాలా అలవాటు ఉండాలి. సో నాకు అంత అలవాటు లేదు కాబట్టి నేను నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అక్కడ చెట్ల మధ్యలో ఒక చిన్న ఇల్లు కనబడుతుంది కదా. సో అక్కడికి వెళ్దాం. ఈ తోట మొత్తంకి మధ్యలో అంటే సెంటర్లో ఉంటుంది ఇల్లు. ఒక్కటే రూమ్ అది. చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ కరోనా టైంలో మా పక్కన విలేజ్లో కరోనా వచ్చిందని అప్పుడు భయపడిపోయి ఇక్కడికే వచ్చేసామన్నమాట. ఈ ఇంట్లోనే చేసుకొని అంటే వండుకొని తిని ఇక్కడే ఉండేవాళ్ళం. అప్పుడు కోవిడ్ టైంలో చాలా మంత్స్ ఇక్కడే తోటలోనే వండుకొని తినడం, తోటలోనే ఉండడం
అలానే చేసేవాళ్ళం అనమాట. చాలా మంత్స్ వరకు ఇక్కడే ఉండిపోయాం. కోవిడ్ ఇంకా తగ్గింది, పెద్ద డేంజరస్ కాదు, పర్లేదు, ఇంకా లాక్డౌన్ మొత్తం తీసేశారు అన్నంత వరకు కూడా అప్పుడు మేము తోటలోనే ఉండిపోయి ఉన్నాం. చూస్తున్నారు కదా, ఒక చిన్న ఇల్లు అనమాట, ఒక్కటే రూము, సింగిల్ రూమ్ ఉంటుంది. ఈ ఇంట్లో మనుషులు ఉంటారా అంటే ఏం కాదు. ఇప్పుడు ఏంటి అంటే వడ్లు వేసేస్తామన్నమాట. వడ్లు ఉంటాయి ఇక్కడ. ఇంకా మనకి ఇంట్లోకి బియ్యం అవసరమైనప్పుడు ఈ వడ్లు తీసుకొని పోయి బియ్యం లాగా చేసుకొని కన్వర్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటాము. సో అదే విషయం. నేను ఇప్పుడు ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను అంటే, పైకి ఎక్కితే, ఇంటి పైకి ఎక్కితే తోట బాగా కనబడుతుంది వ్యూ. సో ఆ వ్యూ మీకు చూపించడానికి అన్నమాట. చూస్తున్నారు కదా, గాలికి చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా చల్లగా గాలి వస్తుంది. ఎండ వేడి అస్సలు తెలియట్లేదు అనమాట. యాక్చువల్లీ తోట దాటి బయటకు వెళ్తే ఎండ బాగా తెలుస్తుంది, వేడి కూడా బాగా తెలుస్తుంది. బట్ ఇన్ని చెట్ల మధ్యలో అంటే తెలియదు. అక్కడ ఒక నీళ్ళ కోసం తొట్టి ఉందన్నమాట. ఇంకా వేప చెట్టు కింద ఇది దిమ్మె కడతారు కదా, సో అలా ప్రిపేర్ చేశారు కూర్చోడానికి అలా. సో ఇక్కడ ఇంకా తోటలో ఇన్ని చెట్ల మధ్యలో ఎండిపోయిన ఆకులు గాలికి అలా అన్నీ వచ్చేసాయి అనమాట. ఇక్కడ ఇది వాష్రూమ్, అది వాష్రూమ్, ఇది రూమ్ అనమాట. దాని లోపలన్నీ వడ్లు ఉంటాయి. సరే, ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అంటే క్లియర్గా అంటే తోట ఒక మంచి వ్యూ, మంచి లుక్తో కనబడుతుంది అనమాట. చాలా బాగుంటుంది ఇలా చూడ్డానికి. మనం కింద నుంచి చూస్తే చెట్లు అండ్ లైన్స్గా ఉన్నదే కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఆకాశం ప్లస్ చెట్లు కలిసి కనబడుతుంటే ఆ నేచర్కు ఉన్న వాల్యూ ఏంటి, నేచర్లో దాగున్న అందం ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇవి పెద్ద పెద్ద చెట్లు కాబట్టి కొంచెం అడ్డం ఉన్నాయి మిగతావి కనబడడానికి. చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ. కువైట్కి వెళ్ళిన తర్వాత, కువైట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 20 days 25 days అవుతుంది నాకు తెలిసి. సో ఇన్ని రోజుల నుంచి నాకు తోటలోకి రావడానికి కుదరలేదు, ఈరోజు కుదిరింది. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి సపోటా చెట్టు. తర్వాత మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు. చాలా మంచిగా అలా ఎండ అది చెట్లు మీద పడుతుంటే చెట్లు కూడా మెరుస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి కదా, షైన్తో కనబడుతున్నాయి. సో కిందకు వచ్చేసాం మనం. ఇప్పుడు ఇలా వెళ్తే ఈ ఇంటి వెనుక వైపుకు వెళ్తే కొంచెం అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఉందన్నమాట సపోటా చెట్టు. యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ చెట్టు చాలా చిన్నది. నేను కువైట్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 2 yearsకి ఇది చాలా పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడు సపోటా సీజన్ కాదు కాబట్టి పెద్దగా కాయలు లేవు, అన్ని చిన్న చిన్న కాయలు ఉన్నాయి, పిందెలు అంటారు కదా అలా అన్నమాట. అవి కూడా చూపించేస్తాను నేను మీకు, చూడండి. సో ఇది సపోటా చెట్టు. ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్న చిన్న కాయలు, ఆకుల మధ్యలో దాక్కుని ఉన్నాయన్నమాట ఇవి. చూస్తున్నారు కదా, ఇవి ఇంకా ఇలా పెద్దగా అయిపోయిన తర్వాత ఇవి కోసి ఇంట్లో పెట్టుకుంటే అవి పండుతాయి అన్నమాట. చెట్లు అయితే సపోటాలు పండవు అని నాకు తెలిసిన విషయం, అంటే నేను విన్న విషయం. సో అలా కాదు, చెట్లోనే పండుతాయి, దానికి ఏదైనా వే ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి, అలా ట్రై చేస్తాం. చెట్టు ఫుల్గా పిందెలు ఉన్నాయి.
ఇంకా మళ్ళీ మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్దాం. అలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే అక్కడ వరి పంట కూడా ఉంది. లైట్గా కనబడుతుంది కదా ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ అన్నింటికన్నా వరి పంట చాలా అందంగా కనబడుతుంది కదా చూడ్డానికి. సో అది ఇలానే స్ట్రైట్గా వెళ్తే అక్కడ కనబడుతుంది కదా, మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత. సో మనం ఇలానే వెళ్దాం స్ట్రైట్గా. సో వచ్చేసాం ఇక్కడికి. ఇది వచ్చేసి వరి. చూస్తున్నారు కదా అసలు ఎంత గ్రీనరీ, ఎంత గ్రీనిష్గా ఉందో చూస్తున్నారా. గాలికి ఎంత వయ్యారంగా కదులుతుందో చూడండి, చాలా అందంగా ఉంది కదా. సో మొబైల్లో చూస్తూ మీకు ఎలా ఉందో కానీ దగ్గర నుంచి చూస్తే నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా అంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలా గ్రీనరీ చూసినప్పుడు. ఇలా వెనక్కి వెళ్దాం. బావి ఉంది ఇక్కడ, బావి కూడా చూపిస్తాను. ఇవి చూసారా, ఇవి ఎవరికైనా తెలుసా ఈ చెట్లు? నేను చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చూసేదాన్ని ఇలాంటి చెట్లు. ఈ కాయలు ఇవి పండితే బ్లాక్గా అవుతాయి, స్వీట్గా ఉంటాయి. తిన్నాను కూడా నేను అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. సో ఇది ఇలానే స్ట్రైట్గా వెళ్తే ఇది టేక్ చెట్టు అంటారు. ఇక్కడ అంతా పూలు పూలు ఉంది కదా, తెలిసే ఉంటుంది చాలామందికి. టేక్ చెట్టు, టేక్ ఆకుల్లో ఫుడ్ కూడా తింటారు. సో వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ కూడా ఒక సపోటా చెట్టు ఉందన్నమాట. దీంట్లో కూడా చిన్న చిన్న సపోటా కాయలు ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ వీటి సీజన్ వస్తే చెట్లు ఫుల్గా ఉంటాయి అన్నమాట. కాయలు 1, 2, 3, 4 కాదు, చాలా అంటే చాలా ఫుల్గా ఉంటాయి. యాక్చువల్లీ మామిడికాయలు సీజన్లోనే ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అది యాక్చువల్లీ మామిడికాయల సీజన్ వచ్చిన తర్వాత కాయలు ఉన్నప్పుడు చెట్లు తోట ఎలా ఉంటుందో ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది బావి చూస్తున్నారు కదా. అటువైపు బోర్ నుంచి ఇటువైపు బోర్ నుంచి 2 బోర్ల నుంచి కూడా వాటర్ బావిలోకి వదిలేసాం అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వాటర్ని ఏ చెట్లుకి వేయాల్సిన అవసరం లేదు. సో అనవసరంగా ఖాళీగా ఉంచడం ఎందుకు, ఇలాంటప్పుడు బావిలోకి వదిలేస్తే బావిలో స్టోర్ అవుతాయి కదా వాటర్. ఒకవేళ బోర్లో వాటర్ రాని టైంలో అప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు. లేదు బోర్ పాడైపోయింది అలా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ బావిలో స్టోర్ చేసుకున్న వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటే ఇలా పైన కనబడ్డాయి ఇవి. సో జూమ్ చేసి మరీ చూపిస్తాను. దీని తర్వాత ఇక్కడ పైప్లోంచి మనం బయటకు వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఈ సపోటా చెట్టు పక్కనే నిమ్మ చెట్టు ఉంది. అసలు ఇప్పుడు దీంట్లో కూడా కాయలు లేవు, ఏ చెట్లోనూ కాయలు లేవు, ఒక్క మేడికాయలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పచ్చికాయలు అన్నమాట, ఇంకా పండలేదు. ఆ నిమ్మ చెట్టు పక్కనే జామకాయల చెట్టు కూడా, దీంట్లో కూడా పిందెలు ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయన్నమాట. సో అప్పుడు మనం ఎంట్రన్స్లో ఎలా అయితే వెళ్ళామో మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. అంటే నేను తోట ఫుల్గా ఏం తిరగలేదు, సగం సగమే చూపించాను అనమాట. అంత నడవాలంటే నడవలేము, చాలా పెద్దగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎండ్. సో మరి మీరు కూడా వీడియోని ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.